శుద్ధనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం దేవుని సన్నిధిలో ఈ రీతిగా మీ ఎదుట నిలబడి దేవుని మాటలు చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఇటు అవకాశం బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాటమై నా ఆత్మయు నా జ్ఞానమంతా నీ జ్ఞానమే. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాటమై నా ఆత్మయు నా ఆయనకి ఇలా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాటకి ఏముందంట? ప్రభావము కలిగినది. ఆయన మాట ఎలాంటిదమ్మా? ఆ ప్రభావము కలిగిన మాట ఈ దినం ప్రభు మీ అందరి జీవితాలని కదిలించును గాక. ఒకప్పుడు పూర్వపు మన స్థితి ఎంతో పాప దుస్థితి అయినప్పటికీ కూడా దేవుని మాట ద్వారా దేవుడు మనల్ని ఇలా సజీవ రేఖల్లో నిలబెట్టి ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని ప్రభు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. మనం ఎంతో ధన్యులముగా ఎంతో కృప ద్వారా ఆయన మనల్ని రక్షించి కాపాడి ఇలా ఆయన సన్నిధిలో సజీవులుగా అల్పులమైన మన ద్వారా ఆయన నామం ఘనపరుచుకోవాలని ఆయన నామం హెచ్చించుకోవాలని ఆయన ఎంతగానో అతిశయపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. మనము ఆయనను కలిగి ఉండటమే మనకు కలిగినటువంటి గొప్ప ధన్యత. లోకంలో ఉన్నవారు ధనమును బట్టి సౌకర్యాలను బట్టి వారికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి వేటిని బట్టి అతిశయపడతారేమో కానీ మనమైతే మన దేవుని యందు అతిశయపడే వారముగా మనం ఉండుముగాక. ఈ లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు, మనలో ఉన్న క్రీస్తు గొప్పవాడు. ఆ దేవుని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో మన జీవితాలను ఆయన ఘనపరచగలిగిన దేవుడు, మన జీవితాల్లో ఒక సరైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుడు ఈ దినం మీ అందరితో మాట్లాడును గాక. ఈ దినం మీ అందరి జీవితాలలో ఏవేవైతే కార్యాలు ఆగిపోయి ప్రారంభం లేక ఎప్పటికెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నలిగిపోతున్నారో అలాంటి వారందరి జీవితాన్ని ఈ దినం ప్రభు సరిచేయును గాక. హల్లెలూయా. కీర్తన రాసిన గ్రంథము కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
దావీదు రాసిన కీర్తనలు చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏం వేస్తారంటమ్మా? నవ్వ వేయుదురు. ఏం వేస్తారంట? అసలు ఇందులో రెండు మాటల గురించి మనం మాట్లాడుకుందాం. మొదట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల ఏం వేస్తారంట? నవ్వ వేయుదురు. అసలు ఎవరు ఈ నీతిమంతులు? మీకు తెలుసా ఎవరు నీతిమంతులు? చెప్పండి అమ్మ, ఎవరు నీతిమంతులు? ఇక్కడ నీతిమంతులు ఎవరున్నారో చేతులు పైకెత్తండి. ఎందుకమ్మా ఎవరు లేరా? యేసు రక్తము ద్వారా కడగబడిన మీ అందరూ నీతిమంతులే. మన పూర్వపు స్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా ఎవరమంట? నీతిమంతులు. నువ్వు ఎప్పుడో నేను నీతిమంతురాలు కాదు అని చెప్పుకోవద్దు. చెప్పుకున్నావు అని అంటే నువ్వు యేసు రక్తం ద్వారా ఇంకా కడగబడలేదు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా కడగబడిన మనం అందరం కూడా ఎవరమంట? నీతిమంతులు. ఈ నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షము వలె మొగ్గ వేసేవారుగా ఉంటారు. హల్లెలూయా. మరి నీతిమంతుల గురించి కొన్ని మాటలు మనం చెప్పుకోగలిగితే కనుక మనల్ని దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవండి. ఆమేన్. హల్లెలూయా. మనము అపరాధులమైనప్పుడంట ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన నీతిమంతులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. మనం అపరాధులమే. మనం యేసు రక్తం ద్వారా కడగబడిన కొన్ని సార్లు దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి విరోధమైనటువంటి చెడ్డ పనులు చేసి మనం ఏమైపోతున్నాం తెలుసా? అపరాధులముగా మార్చబడుతున్నాం. ఏమైపోతున్నామమ్మా? అపరాధులంగా మార్చబడిపోతున్నాం. అపరాధులంగా మార్చబడిన మన కొరకంట ఆయన చనిపోయి తిరిగి లేచి మనల్ని ఆయన నీతిమంతులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతిమంతుల కొరకు చెప్తున్నాడు ప్రభు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆ పై వాక్యాల్లో ఉంటది దొంగలైనను, లోబులైనను, ఇంకా రకరకాలైనటువంటి దుర్నీతి కార్యాల గురించి రాయబడి ఉంటది. మీలో కొందరు అట్టి వారే ఉన్నారు, కానీ ఆయన ఏమయ్యానంట? మన యేసు నామమున పరిశుద్ధపరచబడిన వారునే. మనం అందరం కూడా, అమ్మ మీకు అందరికీ నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కిందకి తలలు పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కాకపోతేనే తలలు కిందకి పెట్టుకుంటారు. వాక్యం చెప్తున్నప్పుడు మీరు నా ముఖం చూసారనుకో, నేను చెప్పి ప్రతి మాట మీకు అర్థమవుతుంది. ఆ మాట మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ఒకప్పుడు దొంగలము, నరహంతకులము, రకరకాలైనటువంటి చెడ్డ కార్యాలు మనలో ఉన్నప్పుడు అంట ఆయన మనల్ని వారసులుగా, దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలని చెప్పి యేసు నామమున మన అందరినీ ఏం చేస్తున్నారంట? పరిశుద్ధపరచబడి, పరిశుద్ధపరచి మనల్ని నీతిమంతులుగా ఆయన మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడు నీ కుటుంబం కోసమే ప్రయాసపడతావు. ఎప్పుడు నీ బిడ్డలు అంటావు, ఎప్పుడు నా ఇల్లు అంటావు, ఎప్పుడు నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త అని ఇదే. మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళ వరకే చూసుకుంటావు, వాళ్ళ వరకే ఆలోచన చేస్తావు. కానీ మన సృష్టికర్త ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజ్యంలో నిలబెట్టాలని వాంఛ కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడో దేవుళ్ళలోంచి దూరం అయిపోయావు, దేవుళ్ళలోంచి తొలగిపోయావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు.
దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, మేలుకరమైన కార్యాలు, ఎన్నో సంతోషకరమైన కార్యాలు, ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు చేసినప్పటికీ మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మరచి తిరిగిన వారుగా ఉంటున్నారు. కానీ తండ్రి ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? బలవంతం చేస్తుంది. మీరు లోకంలో కలిసిపోకూడదని, మీరు పాపంలో కలిసిపోకూడదని, మీకు వచ్చే ఆశీర్వాదాలకి మీరు దూరస్తులుగా ఉండకూడదని తండ్రి మీ పక్షాన ఎప్పుడు కూడా యెహోవాకి అంట విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట యేసయ్య. హల్లెలూయా. ఆ ప్రభువు అంతా అంటున్నాడు, మిమ్మల్ని దేవుని రాజ్యానికి ఏం చేయాలంట? వారసులుగా మార్చాలని. ఎక్కడికి? దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాలని దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడని తెలుసా? ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ పరచబడి నీతిమంతులుగా మిమ్మల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒళ్ళు కడుక్కోవాలంటే దేంతో కడుక్కుంటాం? సబ్బేసి కడుక్కుంటాం. కానీ మన పాపాలు పోవాలంటే, మన తప్పిదాలు కడగబడాలంటే యేసయ్య రక్తాన్నే మనకి ఇస్తున్నాడు. ఆయన విలువైన రక్తం. అవునా కాదా? విలువైన రక్తం. హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ లేదంటే 1 లీటర్ బ్లడ్ మీరు కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు అడుగుతారు తెలుసా? లేదా ఎవరినన్నా మనిషిని తెచ్చుకో అంటారు. మరి నీ కొరకు ఎందుకు ఆయన త్యాగం చేయాలి? ఎందుకు నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాలి? ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు కదా. దేనికోసం తెలుసా? నీ జీవితం ఇక్కడతో ముగిసిపోకూడదు. ఇక్కడ ముగిసిన తర్వాత దేవుని రాజ్యంలో ఆయన పిల్లలుగా మనం అందరము కనబడాలని, ఆయన రాజ్యానికి మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? వారసులుగా మార్చాలని చూస్తున్నాడు. ఏమవ్వాలని చూస్తున్నాడంట? వారసులంగా మార్చాలని చూస్తున్నాడంట. నువ్వు అనుకుంటావు నా తర్వాత నా కుమారుడు నాకు వారసుడు అనుకుంటావు. నీ చనిపోయిన తర్వాత నీ ఆస్తి ఏమైతుందో, అది ఎవరి పాలవుతుందో, దాన్ని ఎవరు అనుభవిస్తారో, ఏమైతుందో నీకైతే తెలీదు. కానీ ప్రభు మాత్రం ఇక్కడ నీ జీవితం ముగిసిన తర్వాత నువ్వు పాపంలోకి, నరకంలోకి వెళ్లకుండా దేవుని రాజ్యానికి నువ్వు స్వతంత్రించుకోవాలని, ఆయన వారసురాలుగా నువ్వు అక్కడ పరిపాలన చేయాలని ఆయన నీ కొరకు ఇప్పటికీ కూడా ఆయన ఆఖరి రక్తపు బొట్టుని ఏం చేస్తున్నాడంట? నీ కొరకు త్యాగం చేస్తున్నాడు. ఆ రక్తం ఇచ్చి నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? కొనుక్కొని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా నిన్ను మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 లీటర్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళని మీరు ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారు? ఎక్కడైనా కనబడితే అమ్మా పలానా సమయంలో నాకు రక్తం లేకపోతే ఈ తల్లేనమ్మా, ఈ బాబేనమ్మా నాకు ఇచ్చిందని కనబడిన ప్రతి చోట ఆయన గురించి చెప్పుకుంటారే. మరి నీకు ఎంతగానో నిన్ను దేవునిలో నిలబెట్టిన తండ్రిని నువ్వు క్షణక్షణం గుర్తు చేసుకుంటున్నావా? ఆయన చేసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో స్మరించుకుంటున్నావా? ఆయన నిన్ను నీతిమంతులుగా మార్చి ఆయన ఎక్కడ రాజ్యానికి వారసులుగా అంట? పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేయాలనుకుంటున్నాడంట. నువ్వేమో ఈ భూలోక సంబంధమైనవన్నీ కొనుక్కొని సంపాదించుకుని చేసుకుని ఇక్కడ రాజ్యంలోనే వారసుగా మార్చబడాలని చూస్తున్నావు. కానీ ఆయన తండ్రి మన కొరకు పరలోక రాజ్యాన్ని మనకి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఇవ్వబోతున్నాడు తెలుసా? మనల్ని ఆయన పిల్లలుగా అనుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన రక్తము చేత కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. ఈ నీతిమంతులుగా మార్చబడిన మనమంతా మనము ఏమైతున్నామంటే తెలుసా? క్రీస్తులో నుండి వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోతున్నామంట. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు కృపలో నుండి తొలగిపోక క్రీస్తులో నుండి వేరు పరచబడక దేవునిలోనే నిలబడి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడాలని ఆయన నీ కొరకు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏం వేస్తారంటమ్మా? మువ్వ వేస్తారు. హల్లెలూయా. ఒక చెట్టును వేశారు అనుకో, ఇప్పుడు కాదు 1 సంవత్సరం క్రితం వేశారు. ఆ సంవత్సరం నుంచి దాంట్లో ఒక చిగురు గాని, ఒక మొలక గాని ఏ మాత్రం ఎదుగుదల లేకపోతే మీరు ఏమనుకుంటారు? ఇది పనికి రాని చెట్టు, దీన్ని ఏం చేయాలా? తీసి బయట పడేయాలి అనుకుంటారు. అవునా కాదా? మరి నీతిమంతులమైన మనము కూడా ఏమవ్వాలంటే తెలుసా? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయాలి. హల్లెలూయా. ఖర్జూర వృక్షం ఏ రీతిగా మొవ్వలు వేస్తుందో మన జీవితము కూడా మొవ్వ వేయబడును గాక. ఈ నీతిమంతులుగా ఉన్న వారి జీవితంలోనంట మొవ్వ వేసే కార్యాలు జరుగుతాయి.
నీతిమంతులు ఎవరో తెలుసుకున్నారు కదా. యేసు రక్తం చేత కడగబడిన వారు, కృపలో నుండి తొలగిపోలేని వారు నీతిమంతులు. ఈ నీతిమంతుల కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. ఏమ్మా, ఈత చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్లన్నింటినీ కాకుండా అసలు ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడు? ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి కదా. అన్ని చెట్లను వదిలేసి దేవుడు ఎందుకు ఖర్జూర వృక్షంతోనే పోల్చాడు మన జీవితాల్ని? నీతిమంతుల జీవితాల్ని ఎందుకు ఖర్జూర వృక్షంతోనే పోల్చాడంటే ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు ఈ దినం మీకు నేను తెలియచేస్తాను. అది మన ఆత్మీయ జీవితానికి దగ్గరగా ఉంటది. నిశ్చయంగా ఈ ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి గుణగణాల ద్వారా మన జీవితం సరిచేయబడి నిజంగా అలాగన గనక మనం నిలవబడగలిగితే మన ఆత్మీయ జీవితం మువ్వవేయబడును గాక. ఈ ఆత్మాభివృద్ధి కూడికల ద్వారా మీ ఆత్మీయ జీవితము మరింత బలపడును గాక. చదవండి మొదటి మాట 125వ కీర్తన 1వ వాక్యం చదవండి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంటమ్మా? నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. రాసుకోండి. ఈ మొదటి ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి గుణగణం ఏంటి తెలుసా? అది ఎక్కడ ఉంటదమ్మా? ఖర్జూర వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి? అసలు ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి, అవునా? ఎడారి ప్రాంతంలో నీరు ఉండదు, ఏముండదు. కానీ అంట ఇది ఎలా ఉంటదంట తెలుసా? పైనే మొలవదంట. ఎన్నో అడుగులు, ఒక దరిదాపు 15 అడుగుల లోతు వరకు దాని వేరును తన్నుతూ ఉంటదంట. ఏం చేస్తుందంట? ఒక 15 అడుగులు 20 అడుగులు లోతు వరకు ఏం చేస్తుందంట? దీని వేరును తన్నుకుని బలంగా నిలబడి ఉంటదంట. ఎక్కడ? అరణ్యంలో, ఎడారిలో, అప్పులు అనే బాధల్లో, అప్పులు అనే ఎడారిలో మనం నిలబడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? స్థిరంగా దేవుళ్ళో నిలబడగలుగుతామా? మీ చుట్టూ సమస్యలే, మీ చుట్టూ వేదనలే, చెప్పుకోలేనన్ని బాధలు. నిజంగా మీరు దేవునికి ప్రార్థన చేయగలుగుతారా? మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు దేవుళ్ళో నిలవబడగలిగితే ఖర్జూర వృక్షం వలె నీ జీవితాన్ని మొవ్వవేస్తాడు. హల్లెలూయా. ఖర్జూర వృక్షం అంటే ఎడారిలో కూడా స్థిరంగా నిలబడతాడంట. దాన్ని ఎవరన్నా వెళ్ళి పడగొట్టాలన్నా అది పడదు. అది ఇసుక నేలే, ఇసుక ప్రాంతమే. అయినా కానీ దాని వేళ్ళు ఎలా ఉంటాయంటే తెలుసా? భూమి లోపల వరకు తన్నుకుంటానంట. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని ఉంచుకుంటావో, ఎవరి మీద? మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు. నీ సమస్యలు తీరుస్తారని ఒక ఎమ్మెల్యే మీదో, ఒక అధికారి మీదో, ఎవరెవరి మీదో నేను నమ్మకం ఉంచుకోకూడదు. అందుకే బైబిల్ వాక్యం ఏం సెలవిస్తారు తెలుసా? మనుషులను నమ్ముకున్నట కంటేనో యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ వాక్యం ఎక్కడుందో తెలుసా? బైబిల్ మొత్తం గ్రంథంలో మధ్యలో ఉంటది ఆ మాట. అందుకే ప్రభు నీతో సెలవిచ్చే మాట ఏంటి తెలుసా? ఏ మనుషులనైనా కూడా మనము నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి? యెహోవా యందు నమ్మిక మనము ఉంచుదుము గాక. నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచగలిగితే నీకు ఎదురవుతున్న ప్రతి కష్టము, వేదన, బాధ, నిందలు, అవమానాలు వేటిలోనైనా సరే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండును గాక. ఇప్పుడు ఆ ఖర్జూర వృక్షం కూడా ఎలా నిలబడ్డదంటే ఎడారిలో స్థిరముగా నిలబడ్డది. మీరు దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి తెలుసా? స్థిరముగా నిలిచిన వారే ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? స్థిరముగా నిలిచిన వారే, కదలకూడదు. ఒక మొక్కలు నాటి ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ తీసి మరలా రెండోసారి ఇక్కడ, తర్వాత రోజు అక్కడ ఒక 10 రోజులు తీసి పీకి అలా ఇలా పెట్టామనుకో, ఆ మొక్క పరిస్థితి ఏంటి? ఏమైతుందమ్మా? చచ్చిపోతుందా, బ్రతుకుతుందా? నీ జీవితాన్ని కూడా అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు వేసుకోకూడదు. దేవునిలోనే నువ్వు స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. మనం ఎవరిని ఆశ్రయించే వారంగా, ఎవరిని నమ్మే వారంగా మనం ఉండకూడదు. కానీ మన తండ్రిని మాత్రమే నమ్మకం ఉంచే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ తండ్రి మీద నమ్మకం ఉంచు
ఉంచుతావో నిత్యము నిలుచు సియోను కొండవలె నిన్ను మార్చునుగాక. ఏం చేస్తాడంట? నిత్యము నిలుస్తుంది. నీ కుటుంబ జీవితం నిత్యము నిలబడి ఉంటుంది. నీ వ్యాపారం నిత్యంగా కట్టబడుతుంది. హల్లెలూయా. ఎన్ని ఆటిపోట్లు ఏమొచ్చినా సరే నీ కుటుంబ పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలి తెలుసా? నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ పిల్లల మీదో, ఎవరెవరి మీదో నువ్వు నమ్మకం ఉంచకూడదు. ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ఎవరి మీద ఉంచాలంటమ్మా? దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే ఆ ఖర్జూర వృక్షము ఎడారిలో కూడా ఏ రీతిగా స్థిరపరచబడతాడో వేర్లు లోతుగా నిలుపుకొని వేర్లు లోతుగా తన్ని నిలబడి ఉంటుందంట. అలాగే మన జీవితాలు కూడా దేవుల్లో స్థిరంగా నిలబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం నమ్మిన వారే మనల్ని మోసం చేసి వెళ్ళిపోతున్న రోజులు. మా చర్చిలో ఒక తల్లండి, పాప అన్ని ఆమె దేవుని ఎరగని బిడ్డ. ఏదో అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు అలా మందిరం తెలిసి మేము ఒక ఆమె ద్వారా ఆమె మందిరానికి రావడం, మేము పలుసార్లు ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడము. ఆమె ఏం చేసింది, ఎవరినో చేసుకుంటే వివాహము, ఆ భర్త సరిగ్గా ఉండక చాలా బాధలు పడుతూ ఉండేది. నేను అన్నాను, అమ్మా దేవుని తెలుసుకో, ఏం కాదు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడమ్మా, కార్యాలు చేస్తాడమ్మా అంటే చాలా రోజుల వరకు నమ్మలేదు. తర్వాత నమ్మింది, దేవుణ్ణిలో నిలబడతా ఉంది. దేవుణ్ణిలో నిలబడినప్పటి నుంచి ఇంకా శ్రమలు ఆమెకి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆమె దేవుళ్ళో నిలబడుతుందా? ఏం దేవుడు ఏమి, ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువైంది అనుకుంటారు. అవునా? నేను అన్నాను, నిజంగా నువ్వు దేవుళ్ళలో నిలబడు, చివరి వరకు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. తన భర్త అని నమ్మింది, కొట్టి బయటికి తరిమేశాడు. సరే, అన్నదమ్ములు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారని ఊరికి వెళ్ళింది. ఆ ఊర్లో ఉన్న అమ్మ నాన్నలు చూస్తున్నారు కానీ అన్న తనకు ఆధారమైన మిషన్ కూడా ఏం చేశాడంట, తీసుకెళ్లి త్రాగుడికి అలవాటు పడి ఆమె ఏదో కుట్టుకుంటూ బ్రతుకుతుంటే ఆ మిషన్ గడ్డ కూడా తీసుకెళ్లి అమ్ముకుని పారిపోయాడంట. ఇప్పుడు ఆమెకి ఎవరైనా ఆశ్రయంగా ఉన్నారా? ఇప్పుడు తను నమ్మిన భర్త ఆమెను ఏం చేశాడు, విడిచి వెళ్ళిపోయాడు. తన బంధువులు అనుకున్నటువంటి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, తననే మోసం చేసి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఏం చూసుకోగలరు ఆమెని? ఇప్పుడు ఆమె నమ్మకం ఎవరి మీద ఉంచాలి తెలుసా? దేవుని మీద నమ్మకం. మరి ఏంటమ్మా పరిస్థితి, నీకు ఎటు చూసినా శ్రమలే కదా, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఇంకా దేవుని స్థిరంగా నిలబడతానమ్మా అంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక్క మాటను చూసిన దేవుడు ఆమె జీవితంలో కార్యాలు చేయడా? తప్పక చేస్తాడు. మనం ఏదంటే అది నోటి మాటను రుడిపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. నా జీవితం ఎప్పుడు ఇంతే, నా బ్రతికి ఇప్పుడు ఇంతే, నేను ఏడుస్తూనే బతకాలేమో, నా కుటుంబం ఇంతేనేమో, అదేమో ఇదేమో అని నిన్ను నువ్వే కాలం చేసుకోకూడదు. ఎందుకు తెలుసా? నువ్వెవరు తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన నీతిమంతురాలవు. ఎవరమన్నమాట? నీతిమంతులు. మన మీద మనకి ఏ అధికారం లేదు, తండ్రికి అధికారం ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా దేవుడు నీకు రుణిపరుస్తాడు. నువ్వు అనుకోవాలి, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా నేను దేవుళ్ళో నిలబడి ఉంటాను. అలా అనుకో. దేవుడు నిన్ను ఇంకా కొలుములో కాల్చబడిన పరిశుద్ధ ఏంటి, బంగారం కొలుములో కాల్చబడినటువంటి శుద్ధ సువర్ణంగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. నిలబడి ఉంటావు. ఎక్కడ తెలుసా? దేవుని సంఘంలో నిలబడి ఉంటావు, నువ్వు నీ ఇంట్లో నిలబడి ఉంటావు, నీ కార్యాలయంలో నిలబడి ఉంటావు. స్థిరంగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఈ ఖర్జూర వృక్షంలో మొదటి అనుభవం ఏంటంటే, అది ఎడారిలో కూడా వేర్లు తన్ని స్థిరంగా నిలబడి ఉంటుంది. మనము కూడా యెహోవా యందు నమ్మిక నుంచి ఏం చేయాలంట? స్థిరంగా నిలబడి ఉండాలి. రెండో మాట చదవండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. హబక్కూకు 3:17. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హబక్కూకు భక్తుడు చెప్తున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకపోయినా,
చేనులోని పంట పైరుకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా ఎవరి యందు ఆనందిస్తాడంట? దేవుని యందు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడంట ఏమి ఉన్నా లేకున్నా ఎలా ఉంటాడంట తెలుసా? దేవుని యందు ఆనందిస్తాడు. ఎలా ఉంటాడంట? దేవుని యందు ఆనందిస్తాడు. ఎడారిలో ఈ ఖర్జూర వృక్షానికి నీరు ఎవరన్నా అందిస్తారమ్మా? ఎవరన్నా పోస్తారా? ఎవరన్నా నీరు పోస్తారా? ఎవరు పోయిరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖర్జూర వృక్షం అంటే ఎడారిలో నీరు లేకున్నా కానీ ఎలా ఉంటదండి తెలుసా? ఫలభరితంగా ఉంటది, మువ్వ వేయబడినదిగా ఉంటది. ఎలా ఉంటదంట? మువ్వ వేయబడినదిగా ఉంటది. నీతిమంతుడు కూడా నీతి కలిగి జీవించేవాడంట ఏమి ఉన్నా లేకపోయినా కానీ ఎలా బ్రతుకుతాడంట తెలుసా? దేవునిలో ఆనందిస్తూనే బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడమ్మా? దేవునిలో ఆనందిస్తూనే. ఇక్కడ హబక్కూకు భక్తుడు అదే అంటాడు, నాకు ఏమి ఉన్నా లేకపోయినా నేను ఎవరిలో ఆనందిస్తున్నాను? నేను దేవునిలో ఆనందిస్తున్నాను. ఎవరిలో ఆనందిస్తున్నాడంట? దేవునిలో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి ఏ కార్యం చేసినా చేయకపోయినా నువ్వు దేవుని యందు ఆనందించాలి. 10 రోజుల పాటు ఒక అంశం కోసం ప్రార్థన చేసేస్తాం. ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే ఏసే నాకు ఏ కార్యం చేయట్లేదు, దేవుడు నా పక్షాన లేడు, నా ప్రార్థన వింటలేదు, నాకు అసలు అవసరమే లేదు, నేను ఇంకా మందిరానికే రాను, నేను ఏ పని చేయను, నేను పరిచర్యలో ఉండను, నేను అసలు ప్రార్థనకి రాను, నేను ఏది కూడా దేవుని విషయాల్లో పాల్పంపున పొందను అంటుంటారు. అసలు దేవుడు నీకు ఊపిరినిచ్చి నిలబెట్టడమే అది ఒక గొప్ప కార్యం కాదు నీ జీవితంలో. అవునా కాదా? దేవుడు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి? ఒక్క రోజు మీరు వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకుని చూడండి ఎన్ని డబ్బులు మీకు ఖర్చు అవుతాయో. ఒక గంటకే మీకు ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందో, మీకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? ఈ జీవితాన్ని ఇలా నిలబెట్టగలిగింది ఎవరు? కేవలం యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఏ నిందైనా, ఏ శ్రమ అయినా మనం ఎలా ఉండాలంటే తెలుసా? యెహోవా యందు ఆనందించాలి. పౌలుని పలుమార్లు జైల్లో వేసేవారంట. జైల్లోకి వెళ్ళడము, ఆయన చక్కగా దేవుని స్తుతించుకోవడం, ఒక పత్రిక రావడం, బయటికి రావడం, ఆయన పదే అది. ఒకప్పుడు ఎలా బ్రతికారు తెలుసా? గమాలీయుల పాదాల దగ్గర ప్రధానంగా బ్రతికిన వాడంట, ఎంతో విద్యాభ్యాసం చేసిన వాడంట, ఎంతో జ్ఞానము కలిగిన వాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఆ జైల్లోకి వెళ్తున్నాడంట. అక్కడ ఉన్నటువంటి ఆ అసహ్యమైన వాటి అన్నింటి దగ్గరే కూర్చుని ఉంటున్నాడు. ఆ స్థితిలో కూడా దేవుని యందు ఆనందిస్తున్నాడు. చక్కగా అక్కడ ఉండి పత్రికలు రాస్తా, దేవుని గురించిన విషయాలు రాస్తూ ఆనందిస్తూ ఉన్నాడంట. ఏమైతున్నాడంట? దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడంట. జైల్లో పంచపరవాన్నాలు ఏమన్నా మనకు ఎడతారమ్మా? జైల్లో ఏమన్నా పట్టుపాన్పులు ఉంటాయా? జైల్లో ఏసీ ఫిక్స్ చేస్తారా? జైల్లో ఏమన్నా మంచి సౌకర్యంగా ఉంటుందా? ఏముంటది? ఇంకా ఇప్పుడు జైల్లోనన్నా మంచి శుభ్రమైన అన్నం పెడుతున్నారు. ఆ కాలంలో జైలు గురించి మనం చెప్పుకోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఒక చిన్న దాంట్లో ఇలాగనే ముడుచుకుని ఉండేవాడంట. అలా పలుమార్లు జైలుకి వెళ్ళి 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 పౌలు ఏమైపోయాడంట తెలుసా? గూనివాడైపోయాడంట. హల్లెలూయా, గూనివాడైపోయాడంట. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నాకు నా యేసయ్య ఉంటే చాలు అని నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి. ఏం చెప్పాలి? నా యేసయ్య నాకు ఉంటే చాలు అని నువ్వు చెప్పుకోవాలి. నువ్వు దేవునిలో ఆనందించే బిడ్డగా ఉండాలి. అప్పుడు నువ్వు నీతి మంతురాలుగా మార్చబడి ఖర్జూర వృక్షము వలె నువ్వు మువ్వ వేయుదువుగాక. హల్లెలూయా. నీరు అందలేని పరిస్థితుల్లో కూడా ఖర్జూర చెట్టు ఎండిపోయినదిగా ఉండదు. అది వర్షం వచ్చినప్పుడే నీటిని తీసుకుని ఏం చేసుకుంటది? ప్రతికూల పరిస్థితుల్లో కూడా అలాగే అది ఏం చేసుకుంటది? నడుస్తూ ఉంటది, దాని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటది. మన జీవితంలో కూడా ఒక రోజు ఆశీర్వాదం వచ్చి ఒక రోజు కష్టం వచ్చిందంటే కష్ట దినాల్లో కూడా దేవుడు చేసిన మేలును తలంచుకున్న వారమే ఉండాలి. అంతేగాని దేవుడు అప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు కానీ ఇప్పుడు నాకు అటు ఆశీర్వాదం లేదని అనుకుంటున్నా కానీ ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు నేను ప్రార్థన చేయట్లేదని అనుకోవట్లేదుగా. ఒకప్పుడు నీ ప్రార్థన చూసి మురిసిపోయిన దేవుడు నీకు అన్ని కార్యాలు చేశాడు, కానీ ఇప్పుడు నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావు కదా. మరి దేవుడు నిన్ను గురించి ఎంత దుఃఖపడుతున్నాడు?
దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదు, నా కుటుంబంలో ఏమాత్రం ఫలింపు లేదు, ఎండిపోయిన కొమ్మగా నా జీవితాలు ఉన్నాయని నువ్వు బాధపడుతున్నావు. కానీ అసలు నువ్వు దేవుని కొరకు ఏమి చేసావు? ఏం చేసావు? ఆయన కొరకు ఏదైనా నువ్వు త్యాగం చేసుకోగలిగావా? ఆయన కొరకు నువ్వు ఏదైనా ఇవ్వగలిగావా? ఆయన కొరకు ఏదైనా ఒక గంట నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగావా? నువ్వైతే ఏం చెయ్యవు, కానీ నీ కొరకు దేవుడు అన్ని కూడా సిద్ధపరిచేసి ఉంచాలి. అత్త ఇంట్లోంచి పుట్టింటికి వచ్చి కూతురికి ఎలా ఉంటది? ఇంట్లో అన్ని సమృద్ధిగా కనబడుతూ ఉండాలి, అవునా లేదా? లేకపోతే పుట్టింటికి రాగానే ఇది లేదు అది లేదు, నన్ను రమ్మన్నారు, అదన్నారు, పండక్కి రమ్మన్నారు, బట్టలు పెట్టలేదు, ఓ డబ్బులు ఇవ్వలేదు, ఏం లేదు. ఏమనుకుంటది కూతురు? తిట్టుకుని మరలా పోతూనే ఉంటది, అవునా? మీ జీవితాల్లో కూడా ఎప్పుడు దేవుడే ఇవ్వాలి, కానీ మీరు ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడు వెనకబడే ఉంటున్నారుగా. ఒక్కసారి ఆలోచన చేశారా? దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి నీ హృదయాన్ని కనుక నువ్వు ఇవ్వగలిగితే గనక ఖర్జూర వృక్షము వలె నువ్వు నీ జీవితంలో మువ్వ వేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జలముల యొద్ద నాటబడిన వారంట ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. నువ్వు ఎక్కడ నాటబడాలి తెలుసా? దేవుని సంఘం అనే జలముల యొద్ద నువ్వు నాటబడాలి. ఎక్కడ నాటబడాలమ్మా? నీకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటే, జలముల యొద్ద ఉన్నావు కదా. దేవుని సన్నిధి అంటే ఏంటి తెలుసా? జలముల యొద్ద నువ్వు నాటబడిన దానవు. నువ్వు నాటబడిన నీలో ఎప్పుడు కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె మీరు మువ్వవేయుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మువ్వ వేయాలి. ఖర్జూర వృక్షము వలె నీ జీవితాలు ఫలించాలి, గొప్ప గొప్ప కార్యాలు చూడాలి అని అంటే మొదటగా మీరు దేవునిలో ఏమవ్వాలి? స్థిరముగా నిలిచిన వారిగా ఉండాలి. కదలని వారిగా ఉండకూడదు. ఆ శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ వచ్చినప్పుడు కదిలే వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? స్థిరమైన వారుగా ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? ఏమి ఉన్నా లేకపోయినా ఎవరి యందు ఆనందించాలంట? దేవుని యందు ఆనందించాలి. కుటుంబ పరిస్థితి గురించి అత్తారింట్లోంచి వచ్చిన కూతురు ఆలోచన చేస్తుందా? మంచిదైతే కనుక ఏమున్నా లేకపోయినా అంతా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలేసి, అమ్మ సరే నువ్వు ఇలా ఉంటే ఇలా చూసుకో అని చెప్పి వెళ్తుంది. అది మంచిది కాదనుకో ఏమనుకుంటది? ఆ కుటుంబ పరిస్థితి ఎలాగన్నా సావనే, నాకు ఎట్టాల్సిన ఎట్టు నేను లాక్కుని పోతానే ఉంటానంటారు. అవునా కాదా? అవునా కాదా? మనం అలా ఉండకూడదు. మనం ఏమి ఉన్నా లేకపోయినా మన జీవితంలో యెహోవా యందు ఆనందించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలంట? యెహోవా యందు ఆనందించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఎలా ఉండాలంటే బోయాజు దగ్గర అంటే రూతు ఎలా ఉందంట? నిలకడగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మనం చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. గట్టిగా ఇక్కడ ఉండి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వేటి మీద మనసు పెట్టుకోకూడదంటమ్మా? పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోకూడదంట. భూ సంబంధమైన పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సుని పెట్టుకున్న వారముగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎవరమంట? పర సంబంధమైన వారము. మనం ఇక్కడ వారము కాదు. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యాత్ర చేస్తున్నాం. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో చేశాడు దేవుడు. మన జీవితాన్ని ఇలా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? పరలోకానికి వెళ్ళే యాత్రలో ఉన్నాం. నువ్వు నిజంగా సరైన క్రమంలో నడిస్తే పరలోకానికి వెళ్తావు. సరైన క్రమంలో లేకుండా ఈ భూ సంబంధమైన వాటి విషయంలోనే నువ్వు సంతృప్తి పరచబడిపోయి నాకు ఇది చాలు అనుకుంటే నీ జీవితం ఇక్కడితోనే ముగిసిపోతుంది. హల్లెలూయా. ఈ ఖర్జూర వృక్షం కూడా అంటే ఎలా పెరుగుతుంది అంటే తెలుసా? నిటారుగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటమ్మా? అటు ఇటు వెళ్తుంది. అది ఎప్పుడైనా చూసారా ఖర్జూర వృక్షం? ఖర్జూర వృక్షం అంటే మనకి సరిపోయింది ఏంటంటే ఈత చెట్టు. అవునా? ఈత చెట్టేనా? ఈత చెట్టు.
దానికి గెలలు ఉన్నట్టే ఖర్జూర వృక్షానికి కూడా గెలలు ఉంటాయి. ఈత చెట్టు ఎలా వెళ్తుందమ్మా? అటు ఇటు కొమ్మలేస్తుంది, అది ఎలా వెళ్ళిపోద్ది? నిటారుగా వెళ్ళిపోద్ది. మనం కూడా వేటిని చూస్తే వెళ్ళాలి తెలుసా? ఆత్మీయ జీవితంలో పైనున్న వాటిని చూస్తూ మనం వెళ్ళాలి. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వరాలను నువ్వు ఆపేక్షించేదానిగా, అంటే ఫలాలు కలిగినటువంటి చెట్టుగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నిటారుగా నువ్వు నడిపింపబడతావు క్రీస్తులో. నువ్వు వేటి మీద దృష్టి పెట్టాలి తెలుసా? పైనున్న వాటి పైననే దృష్టి పెట్టాలి. ఈ భూలోక సంబంధమైన వేటి పైన కూడా మనం ఏం పెట్టకూడదంట? మనస్సుని మనం పెట్టకూడదు. ఏం పెట్టకూడదు? ఎప్పుడు 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 ధనమో లేకపోతే ఏదో దేంట్లోనో ఎదిగిపోవాలి, సంపాదించుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి అనుకుంటాం. కానీ నేను ప్రార్థనలో బాగా ఎదగాలి, నేను రోజులో 10% దేవునికి ప్రార్థన చేయాలి, రోజులో ఒక 10 అధ్యాయాలు నేను దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని సన్నిధిలో నా అవసరతల కోసం నేను కనిపెట్టి ప్రార్థన చేయాలి, నేను నా ఆత్మని అభివృద్ధి చెందుకోవడం కోసం నేను ఎక్కువగా ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో గడపాలని ఎవరి మనస్సైనా ఆశపడతాదమ్మా? ఏమాత్రం ఆశపడదు. ఇలా సమాజంగా కూడుకున్నప్పుడే మనకి ప్రార్థనా భక్తి ఉంటుంది, కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనులు, మన కార్యాలు, అసలు దేవుడే ఒకసారి గుర్తేరాడు. ఒక రోజంతా ప్రార్థన లేకుండానే వెళ్ళిపోయిన రోజులు కూడా, వాక్యం చదువుకోకుండానే వెళ్ళిపోయిన రోజులు కూడా మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. లేవంటారా? ఈ మాటకి మీరు ఒప్పుకోవాల్సిందే, అవునా కదా? ప్రార్థన లేకుండా ఎన్నో రోజులు గడిపేసిన రోజులు ఉంటాయి, వాక్యం చదవకుండా ఎన్నో రోజులు గడిపేసిన రోజులు ఉంటాయి. మరి దాని విషయంలో ఎప్పుడైనా నువ్వు చింతపడ్డావా? ఎప్పుడైనా నువ్వు దుఃఖపడ్డావా? వారంలో ఒక్క రోజైనా చికెన్ తినకపోతే అసలు ఈ వారం అంతా అసలు నీసే లేదు, మా ఇంట్లో అసలు తినలేదు, అసలు చికెన్ అంటేనే తెలియనట్టు ముఖాలు పెట్టుంటాయి మనవి, అవునా? అసలు ఈ వారం అంతా అసలు నాన్ వెజ్ వైపు చూడనే లేదు, అసలు ఏంటో మాకు ఎంత కొరతగా ఉందంటే అసలు ఈ వారం చికెనే తెచ్చుకోలేదమ్మా, అసలు ఏదో తినడానికి తిండే లేనట్టు మాట్లాడుతుంటాం. మిగిలిన 6 రోజులు దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, కడుపులు నింపుకుంటున్నాం, తింటున్నాం. 7వ రోజు ఎంత మాంసం మన ఎంత లేకపోతే ఏమంటాం? అసలు మాకు ఎంత కొరత అంటే ఈ వారం చికెనే తెచ్చుకోలేదు. ఏమంటుంటారు? అసలు చికెనే తెచ్చుకోలేదు, అసలు నాన్ వెజ్ వండుకోలేదమ్మా మనం అంటుంటాం. ఏదో కొరత మన జీవితంలో ఉండిపోయినట్టు మాట్లాడుతుంటాం, అవునా కాదా? కానీ అసలు తినడానికి 5,000 మనకు లోపలికైతే వెళ్తున్నాయిగా, మన కడుపులో అయితే దేవుడు కాల్చట్లేదుగా, పస్తులు పెట్టి పడుకోబెట్టట్లేదుగా. మరి పస్తులుండి పడుకున్న వారి పరిస్థితి ఏమిటి? అవునా? మనము ఈ భూ సంబంధమైన వాటి మీద మనము దృష్టి, మనస్సుని పెట్టకూడదు. దేని మీద పెట్టాలి తెలుసా? పర సంబంధమైన వాటిపైన పెట్టాలి. దేని మీద పెట్టాలి? పర సంబంధమైన వాటి మీద పెట్టాలి. నువ్వు నీతిమంతురాలుగా ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయాలి అంటే ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలబడాలి. నీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా దేవునిలో నువ్వు ఆనందించేదానిగా ఉండాలి. 3వదిగా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటిపైన నువ్వు దృష్టిని నిలపాలి. హల్లెలూయా! ఖర్జూర వృక్షం ఎలా పెరుగుతుందంటే తెలుసా? నిటారుగా పెరుగుతుంది. మనం కూడా ఈ లోక సంబంధమైన కార్యాలన్నీ చూసి మనల్ని మనం అపవిత్రపరుచుకున్న వారంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అపవిత్రపరుచుకున్న వారంగా ఉండకూడదు. ఈ నోటి మాటని మనం ఎక్కడంటే అక్కడ మనం వాడుకోకూడదు. ఈ నోటి మాట ద్వారా దేవుని మనం ఎన్నోసార్లు స్తుతిస్తున్నాం, ఎన్నోసార్లు ఘనపరుస్తున్నాం కదా. అందుకే ఈ నోటి మాటను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. హల్లెలూయా! హల్లెలూయా! మేము ఈ దినం ఒక తల్లిగారి దగ్గరికి మేము ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ తల్లిగారు నాకు చెప్తుంది, అమ్మా నేను ప్రవచన వారాలు చెప్తాను, పాస్టర్ గారు ఆవిడ మాకు చెప్తుంది, తల్లి నువ్వు కూడా బాగా ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు అని చెప్పి నాకు చెప్తుంది. అమ్మా నాకు ఏదైనా ముందు జరిగే ప్రతి సంగతిని కూడా నాకు తెలియజేస్తున్నాడు తల్లి. మరి నాకు నా మీద ఎవరన్నా దోషణ మాటలు మాట్లాడడానికి వస్తున్నారంటే కూడా దేవుడు నాకు తెలియజెప్తాడు. నేను వారికి కనబడకుండా పాస్టర్ గారిని మాత్రమే మాట్లాడమని చెప్తాను. నేను ఏమాత్రం వారి ఎదుటికి వెళ్ళను, ఎందుకంటే నా నోటిని నేను పాడు చేసుకోను తల్లి అని అంటున్నాను. చూసారా?
ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఎందుకు మన నోటిని మనం పాడు చేసుకోవాలి? వ్యర్థమైన వాటికి ఎందుకు మనం సమయాన్ని ఇవ్వాలి? వ్యర్థమైన మాటలు ఎందుకు మన నోటి ద్వారా మనం మాట్లాడుకోవాలి? ఎందుకు ఈ భూ సంబంధమైన మనుషుల్లా మనం బ్రతకాలి? మనం పర సంబంధమైన మనుషులంగా మనం బ్రతుకుదుము గాక. ఎలా బ్రతకాలంట? నీ వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదిగినప్పుడు నువ్వు పర సంబంధి, భూ సంబంధి కాదు. దేవుడు నీ జీవితంలో ఖర్జూర వృక్షము వలె నువ్వు వేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా. ఈ ఖర్జూర వృక్షం అంట అరణ్యంలో ఒక్కొక్కసారి ఏదరగాలులు వచ్చేస్తా ఉంటాయి. ఏమొస్తాయమ్మా? భయంకరమైనటువంటి తుఫాను గాలులు వస్తాయంట. అలాంటి సమయాల్లో కూడానంట ఇది వంగుతుందంట, కానీ విరిగిపోయే చెట్టుగా ఉండదంట. ఎలా ఉండదంట? ఇప్పుడు మన ఇళ్లలో ఉంటది కదా జామేల చెట్టు, గట్టిగా గాలి వచ్చిందనుకో ఏమవుతుంది? అది వంగి తర్వాత ఏమైపోద్ది? అది విరిగిపోద్దా లేదా వంగి అలా ఉంటుందా? ఖచ్చితంగా విరిగిపోద్ది. అది కూడా సరాసరి చివరికి వెళ్ళిపోద్ది, పైకి ఎదుగుతుంది. కానీ అది గాలి వచ్చినప్పుడు ఏమైపోతుంది? వంగి విరిగిపోయినదిగా ఉంటుంది. కానీ ఈ ఖర్జూర వృక్షం అంట అరణ్యంలో ఎన్ని గాలులు ఎన్ని తుఫాన్లు వచ్చినా వంగుతుందంట, కానీ విరిగిపోదు. మీరు ఇది దాటి ఇజ్రాయెల్ దేశం స్టార్ట్ అయితే గనక ఈజిప్ట్ నుంచి చూసుకుంటే భయంకరమైన ఖర్జూర వృక్షాలు, ఎక్కడ చూసిన ఖర్జూర వృక్షాలు. ఎడారి 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 ఎడారి. ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎలా నడిచారో తెలియదు, కానీ అసలు ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీలు ఉండి కూడా ఆ ప్రాంతాల్లో మనం నడవలేం. ఇక్కడ ఒక షాప్ ఉందంటే మళ్ళీ దరిదాపు ఎక్కడో రావులపాలెం దాటిన తర్వాత ఎక్కడెక్కడో ఊరు తణుకు అదంతా దాటిన తర్వాత మళ్ళీ ఒకటే షాప్ ఉంటుంది. ఈ రోడ్డు అంతా ఏముంటది తెలుసా? ఎడారి, అటు ఇటు ఒలీవ చెట్లు, లేకపోతే ఖర్జూర వృక్షాలు, ఇవే ఉంటాయి. మొత్తం ఎడారి. ఆ ఎడారి నిండా కూడా ఏముంటాయంటే ఖర్జూర వృక్షాలే. మరి వాటికి నీళ్ళు ఎలా వస్తాయో, అవి ఎలా పోషింపబడతాయో, ఏమవుతాయో మనకైతే తెలియదు. ఒలివ చెట్లు అలాగే బ్రతుకుతాయి, ఈ ఖర్జూర వృక్షాలు కూడా అలాగే బ్రతుకుతాయి. మరి ఆ ఎడారి ప్రాంతంలో ఎన్ని తుఫాన్లు ఎన్ని గాలులు వచ్చినానంట అవంట వంగుతాయంట, కానీ ఏమవ్వంట? విరిగిపోవు. నువ్వు నీతి మంత్రాలుగా జీవిస్తే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు క్రీస్తులో నుండి తొలగిపోవు. ఏమవిపోవు? క్రీస్తులో నుండి తొలగిపోవు. ఏదన్నా ఒక బాధ వచ్చిందనుకో, కథం, నేను మందిరానికి రాను. అది నీ ఇంటి వ్యవహారం అవ్వచ్చు, అది నీ బంధువుల వ్యవహారం అవ్వచ్చు, అది నీకు ఎక్కడో సమస్య అవ్వచ్చు. ఏమైతే నేను మందిరానికి రాను. ఎటు పోయినను శ్రమ పడిన వారమే కానీ ఇరికింపబడిన వారము కాము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఏదో ఒక రోజు నేను సూటిగా స్పష్టంగా ప్రశ్న అడిగాడు అనుకో, నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ఫలించే కొమ్మగా ఉన్నావా, ఎండిపోయిన కొమ్మగా ఉన్నావా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ జీవితం గురించి నువ్వేమని ప్రశ్నకి జవాబునివ్వగలిగిన దానిగా ఉన్నావు? మనం ఎట్టిపోయినా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏమొచ్చినా మనం ఏమవ్వాలంటే తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచిన వారంగా ఉండాలి. శ్రమలకు వంగిపోతాం, కృంగిపోతాం, ఎవరైనా ఏదైనా మాట అంటే నలిగిపోతాం, దుఃఖంతో ఏడ్చేవారంగా ఉంటాం, శ్రమ పడిపోతాం, వేదన పడిపోతాం. కానీ మనము క్రీస్తులో నుండి మాత్రమే తొలగిపోకూడదు. అపవాది యొక్క ఆలోచన ఏంటి తెలుసా? నేను ఏ రీతిగానన్నా సహవాసంలో నుంచి దూరం చేయాలి, ప్రార్థనలో నుంచి దూరం చేయాలి, మందిరంలో నుంచి బయటికి లాగాలి. దాని ఆలోచన అదే. నలుగురుగా ఉన్న కుటుంబంలో సంతోషం ఉందనుకో, 5వ రోజు ఏమైతే తెలుసా? 4 రోజులు సంతోషంగా ఉంటే 5వ రోజు ఏదో రకంగా
ఏదో చుట్టం రూపంలోనో, ఓ బంధువు రూపంలోనో, ఓ స్నేహితుల రూపంలోనో, ఏదో ఒక రూపంలో అది నీ దగ్గరికి వస్తుంది. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి నీ కుటుంబాన్ని విచ్చలవిడి చిన్న భిన్నం చేస్తా ఉంటది. హల్లెలూయా. అందుకే అపవాది తంత్రాలను మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఎట్టిపోయినా శ్రమ పడుచున్నా గాని ఇరికింపబడిన వారముగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఏమవ్వకూడదంట? ఇరికింపబడిన వారుగా, సాతానికి మనము చిక్కిన వారముగా ఉండకూడదు. నీలో నిజమైన ప్రార్థన, నిజమైన పరిశుద్ధత, నిజమైన వాక్య నడిపింపు నీవు ఉంటే సాతాను యొక్క తంత్రాలు తెలుసుకుంటావు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటావు. క్రీస్తులో నుండి తొలగిపోం, క్రీస్తులో నుండి వేరైపోం. మన జీవితాలు క్రీస్తులో నుండి వేరైపోతే ఏమైపోతుందో తెలుసా? భ్రష్టత్వం కలిగి జీవిస్తాం. మనం ఎలా జీవిస్తామో తెలుసా? భ్రష్టత్వం. మనంత భ్రష్టులు ఎవ్వరూ ఉండరు. అందుకే మనం క్రీస్తులో నుండి వేరైపోయిన వారంగా ఉండకూడదు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా గా మందిరంలో మోకరించి ప్రార్థన చేయి. నెమ్మదిని దేవుడు తప్పక నీకు ఇస్తాడు. నీకు సమస్యలు, నీకు సంఘంలో సమస్యలు వస్తున్నాయా, బయట సమస్యలు వస్తున్నాయా, రకరకాల శోధనలు, వేదనలు, నీకు తల తిప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా, వాటిని అన్నింటినీ చూడకు. పైనున్న వాటిని నువ్వు చూడు. నీ దేవుని నువ్వు చూడు. ఎవరిని చూడాలి? నీ దేవుని నువ్వు చూడు. ఆయన నమ్మదగిన వాడు కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు కదా, ఆయన వైపు చూడు. ఈ భూ సంబంధమైనవి ఏవి కూడా నీకు కంటికి కనబడవు. నువ్వు ఎట్టిపోయినా శ్రమ పడుతున్నావేమో, కష్టము, నిందల, వేదల, శోధనలతో అల్లాడిపోతున్నావేమో, కానీ నిలబడి ఉండు. దేవునిలో నుండి మాత్రం నువ్వు తొలగిపోకు. దేవుడు ఖర్జూర వృక్షము వలె నీ జీవితాన్ని మొవ్వవేయునుగాక. ఏం చేస్తాడంటమ్మా? ఖర్జూర వృక్షము వలె మొవ్వవేస్తాడు. హల్లెలూయా. మనము ఎప్పుడో కాలగర్భంలో లోకంలో కలిసిపోయాల్సిన వారము, కానీ ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చాలని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కొరకు పరిశుద్ధపరచబడిన మన మీద ఆయన కృప ఉంచాలని చెప్పి మనల్ని దేవుడు నీతిమంతులుగా మారుస్తున్నాడు. నీతిమంతులమైన మనము మొదట దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడాలి. ఖర్జూర వృక్షము ఎన్ని శ్రమలు వచ్చినా ఏమైనా ఎలా ఉండాలంట? స్థిరముగా నిలబడిందిగా ఉండాలంట. రెండవదిగా మనం ఎలా ఉండాలంట? ఏమి ఉన్నా లేకపోయినా మన జీవితంలో యెహోవా యందు ఆనందించే వారముగా ఉండాలంట. మూడవదిగా మనం ఎలా ఉండాలంట? నిటారుగా మనం పెరగాలి. ఎలా పెరగాలంట? పైనున్న వాటిపైనే మనసు పెట్టాలి, కానీ ఈ భూ సంబంధమైన వ్యవహారాలు వేటిపైనా మనం మనసు పెట్టే వారముగా ఉండకూడదు. నాలుగవదిగా ఎన్ని శ్రమలు మన జీవితంలో ఉన్నా క్రీస్తులో నుండి మాత్రం మనము వేరుగా బ్రతకకూడదు. బ్రతికామా అపవాదికి చేతికి చిక్కిపోతాం. భక్తిహీనుడంట చెట్టు మొలిచినట్లుగా. ఒక్కసారి చదవండి 37వ సంకీర్తన. 37వ సంకీర్తన చదవండి ఒకసారి. ఉండండి అమ్మ, నేను చెప్తాను. 37వ సంకీర్తన 25వ వాక్యం నుంచి చదవండి. ఆమేన్. హల్లెలూయా. చిన్నవాడినై ఉండుట, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను కానీ నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుని గాని చూడలేదంట. మరి కింద ఉంటది 35వ వాక్యం చదవమ్మ ఒకసారి. హల్లెలూయా. నువ్వు నీతి మంత్రాలుగా జీవిస్తే గనక ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో భిక్షమెత్తుకునే కార్యాలు చేయవంట. వాళ్ళు ఎప్పుడు కూడా దయాళులై అనేక మంది సహాయము చేసేవారుగా ఉంటారంట.
కానీ భక్తిహీనుడు అంట ఇప్పుడు పెరిగిపోతున్నట్టు వారి సిరి సంపదలు, వారి ధనము, వారి ఆస్తులు, అంతస్తులు బాగా సంపాదించుకున్న వారుగా కనబడతారంట. కానీ నీతిమంతుడు ఒకనొక దినం ఆ త్రోవలో వెళ్ళి చూడదంట వాడు అసలు కనబడడంట. వాడు చెట్టు వలిచినట్టుగా ఏమైపోతాడంట, ఓ ప్రబలిపోతాడంట. ఒక దినము వెళ్ళి చూడగా అసలు అక్కడ కనబడడంట. నువ్వు దేవుళ్ళ నుంచి వేరే జీవించావనుకో, కొన్ని దినాలు నీ భక్తి ఎలా ఉంటదంటే భక్తిహీనుడులా బాగా ఉంటది. తర్వాత నీతిమంతులు వచ్చి నీ దారిని చూడగా అసలు కనబడరు. ఎందుకంటే అప్పటికి అపవాది వారిని తీసుకువెళ్ళాల్సిన స్థలాలకు తీసుకెళ్లి పాడు చేయాల్సిన పాడు కార్యాలన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే మనం ఎవరిలో నుంచి వేరవ్వకూడదంట, క్రీస్తులో నుంచి, దేవునిలో నుంచి మనం ఏమాత్రం కూడా జీవించే వారంగా ఉండకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా నీతిలో నుండి మనం తప్పిపోకూడదు. ఏదో అన్నదానం చేయడం వల్ల, ఏదో వస్త్రదానం చేయడం వలన, ఏదేదో మంచి కార్యాలు చేయడం వల్ల నీకు నీతి రాదు. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్య నడిపింపులో నువ్వు నడిచినప్పుడు నువ్వు నీతి మంతురాలుగా తీర్చబడతావు. కొందరు చాలా 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 చెడ్డ కార్యాలు చేసేస్తూ ఉంటారు. కానీ మేము అన్నదానం పెట్టించాము, మేము అక్కడ వస్త్రాలు పంచాము, మాకు ఈ నీతి వచ్చింది, మేము ఇప్పుడు ఇలా ఉన్నాం అలా ఉన్నాం, దాని ద్వారా ఏమీ ఉండదు. అన్ని చెడ్డ కార్యాలు చేసేసి ఆ నీతి కార్యం చేస్తే దానివల్ల వాళ్ళు ఏమాత్రం కూడా నీతిమంతులుగా మార్చబడరు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో నిలబడి దాని ప్రకారం నడుచుకుని ఉంటావో నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఖర్జూర వృక్షము వల్ల ఏమైతావని తెలుసా? నువ్వు వేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ఖర్జూరంలో ఏముంటాయి? ఖర్జూర చెట్టు ఏమిస్తుందమ్మా? ఏమిస్తుంది? ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాలు ఎలా ఉంటాయమ్మా? చేదుగా ఉంటాయా? ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయా? తీయగా ఉంటాయి. అంటే మధురమైన ఫలాలు ఇస్తుంది. ఎలా ఇస్తారంట? మధురమైన ఫలాలు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏవన్నా కొనాల్సిన ఖర్జూర వృక్షాలు, ఖర్జూర పండ్లు ఎంత రేటు ఉంటాయి తెలుసా? చాలా ఖరీదైనవిగా ఉంటాయి. మన మామూలు దసరా తీర్థంలో అమ్ముతుంటారు చూసారా, ఆ ఖర్జూరం కాదు, అది బెల్లం పాకం. నిజంగా ఒరిజినల్ డేట్స్ కొనాలంటే అది చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్కసారి మాకు విలువైనటువంటి ఖర్జూర వృక్షాలు తీసుకొచ్చిస్తూ ఉంటారు. ఖర్జూర పండు అది ఒక్కొక్కటి ఎంత ఉంటుంది. ఎంత ఉంటుంది తెలుసా? సైజ్ ఎంత ఉంటుంది. అసలు దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆహా ఎంత బాగుందో పండు అంటారు. అవునా కాదా? ఒక పచ్చని చెట్టుని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా పచ్చగా ఉందంటారు. అది ఎండిపోయిన చెట్టుని చూసామనుకో ఏమనిపిస్తుంది? అబ్బా ఇదేంటి ఎంత ఎండిపోయింది, అయినా కానీ ఎందుకు ఈ యజమాని దీన్ని ఉంచాడు అని అనుకుంటామా? ఈ ఖర్జూర చెట్టు కూడా అంట మధురమైన ఫలాలను ఇస్తుందంట. ఎలాంటి ఫలాలంట? మధురమైన శ్రేష్టమైన ఫలాలు ఇస్తుంది. నువ్వు కూడా నీ జీవితంలో శ్రేష్టమైన ఫలాలతో నింపబడాలి. ఎలాంటి ఫలాలమ్మా? శ్రేష్టమైన ఫలాలు. నీ జీవితాన్ని తెరిచి చూస్తే మధురమైన కార్యాలు ఉండాలి, మధురమైన సాక్ష్యంతో నువ్వు ఉండాలి, మధురమైన ఫలాలు, ఆత్మ ఫలాలు నిండుగా మీరు నింపబడాలి. నీతిమంతులమైన బ్రతికే మనం ఎలా ఉంటామో తెలుసా? మధురమైన ఫలాలు. నువ్వు నోరు విప్పి మాట్లాడితే నీ పక్కన వాళ్ళు సేద తీరుతారు. నీ మాట వింటే పక్కన వాళ్ళకి మారు మనసు వస్తుంది. నీ నోటి మాటను వినంగానే వారిలో ఏదో తెలియనటువంటి భక్తి బయటికి వస్తూ ఉంటారు. అంతేగాని నువ్వు నోరు తెరవగానే అసలు దేవుడు అంటేనే మాకు విరక్తి నేను చూస్తే అనుకునేలా మన జీవితాలు ఉండకూడదు. ఎలా ఉండాలంట? ఆమెను చూసి ఆమె మాట్లాడిన మాటలకి నాకు మారు మనసు వచ్చిందమ్మా, అలా ఉండాలి మన జీవితం. ఎలా ఉండాలంట? మధురమైన ఫలాలతో నింపబడాలి. చూసారా ఎలా నింపబడుతుంది ఖర్జూర వృక్షము? మధురమైన తీపి 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 తీపి. చిన్నపిల్లలకు తీపి నాగితే ఎంత చక్కగా నాగేస్తారు, అవునా? అదే చేదు పెట్టండి మళ్ళా దగ్గర నీ దగ్గరికి కూడా రారు కాసేపు వరకు. అదే తీపి అయితే వస్తానే ఉంటారు, అది మీ దగ్గర అయిపోయేంత వరకు నాకుతూనే ఉంటారు, అవునా? హల్లెలూయా. మనం అలా మధురమైన ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలి.
ఖర్జూర వృక్షం ఎలాగా మధురమైన ఫలాలు ఇస్తుందో మన ఆత్మీయ జీవితం కూడా మధురమైన ఫలాలు ఫలించేదిగా ఉండాలి. నిన్ను చూసిన వారికి కడుపు నిండినంత కార్యాలు నీ ద్వారా జరగాలి. నిన్ను చూసినప్పుడు ఎదుటి వారు మారు మనసు పొందేలా ఉండాలి. నిన్ను చూసినప్పుడు నువ్వు ఆత్మ ఫలాలు పొందుకున్నప్పుడు నేను జీవిస్తే అలాంటి కుటుంబంలో నేను జీవించాలి, నేను నడుచుకుంటే ఆ తల్లిలో నేను దేవుల్లో నడుచుకోవాలి అని నీ గురించి చెప్పేవారుగా ఉండాలి. కానీ ఆమె చేసినట్టయితే నేను భక్తి చేయొద్దు బాబోయ్, దేవుల్లో నేను ఉండను బాబోయ్ అనేలాగా మన సాక్షి జీవితము ఉండకూడదు. ఎలా ఉండాలంటే తెలుసా, మన సాక్షి జీవితము పరిమళ సువాసనగా ఉండాలి. ఒక మధురమైన సువాసన రావాలి, ఒక తీపి మనలో ఉండాలి, ఒక శ్రేష్టమైన ఫలాలతో మనం నింపబడిన వారంగా ఉంటే మన జీవితాలు నవ్వవేయబడునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే ఎడారిలో ఖర్జూర వృక్షపు కొమ్మలంట నీడనిస్తాయంట. అక్కడ ఉన్న బాటసార్లకు ఏమిస్తాయంట తెలుసా? ఖర్జూర వృక్షపు కొమ్మలు ఏమిస్తాయంట? నీడనివ్వడం అంటే ఏంటి తెలుసా? నీడకు వచ్చిన వారందరూ సమాధానంతో నింపబడాలి. ఎలా నింపబడాలమ్మా? సమాధానంతో. ఏదైనా ఒక కార్యం జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది, అమ్మా నువ్వు రా, ప్రార్థనా పరురాలు కదా, నీతిమంతురాలు కదమ్మా, నువ్వు ప్రార్థనలు ఎక్కువ ఉంటావు కదమ్మా, వచ్చి మా పక్షాన్ని మాట్లాడంటే నువ్వు వెళ్ళుట ద్వారా వాళ్ళు సమాధానపరచబడాలి. కానీ వారి మధ్యన ఇంకా గొడవలు ఎక్కువ అవ్వకూడదు. ఏమవ్వకూడదు? ఎక్కువ అవ్వకూడదు. నువ్వు వెళ్ళడం ద్వారా ఏమవ్వాలి? అక్కడ సమాధానపరచబడాలి. సమాధానపరచబడి వారు ధన్యులు. వారు ఎవరంట? దేవుని కుమారులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఆ ఎడారిలో ఖర్జూరపు వృక్షపు కొమ్మలంట అక్కడ ఉన్న బాటసారులకు నీడనిస్తాయంట. నీ నీడకి అంటే నీ దగ్గరికి వచ్చి సహాయము పొందుకున్న వారికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సమాధానముగా ఉండేదానిగా. నువ్వు అనేక మందిని, అనేక కుటుంబాలని, అనేక మందిని దేవుని మందిరానికి సమాధానంగా నడిపించేదానిగా ఉండాలి. సమాధాన పరిచయముగా నువ్వు ఉండగలిగితే నీతి మంతురాలుగా నువ్వు ఏమైపోతావు తెలుసా? మొవ్వవేయబడతావు. హల్లెలూయా. మీరు ఈ దినం మొవ్వవేయాలని అనుకుంటున్నారా లేదా? మొవ్వవేయాలి అనుకుంటున్నారా? నేను ఫలించాలి, నా కొమ్మలు చిగురించాలి, నేను దేవుల్లో ఫలించాలి, ఆత్మ ఫలాలతో ఫలించాలి, దేవుల్లో నిలబడాలి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే నిజంగా ఈ వాక్యానుసారంగా మీరు నడుచుకోగలిగితే మీ జీవితాల్లో ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి గొప్ప కార్యాలను మీ జీవితాల్లో ప్రభు చేయనుగాక. నీతిమంతులుగా మీరు నివసిస్తున్నారు, నీతిమంతులుగా జీవిస్తున్నారు. యేసు రక్తం ద్వారా కడగబడుతున్న మన జీవితాలు నీతిమంతులుగా మార్చాడు. ఆ నీతిమంతులుగా మనం నడిచే మనము దేవునిలో స్థిరమైన వారంగా ఉండాలి. ఎలా ఉండాలంట? స్థిరమైన వారంగా ఉండాలి. రెండవదిగా ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరు ఆనందించాలి తెలుసా? దేవునిలో ఆనందించాలి. మూడవదిగా ఏం చేయాలంట? పైన వాటినే మనం వెతకాలి, కానీ ఇవి భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సుని పెట్టుకోకూడదు. నాలుగవదిగా ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇరుకు ఏది వచ్చినా నువ్వు దేవునిలో నుండి మాత్రమే తొలగిపోకూడదు. క్రీస్తులో నుండి ఏమైపోకూడదు? నువ్వు వేరైపోకూడదు. సంఘంలో నుండి నువ్వు వేరైపోకూడదు. సహవాసంలో నుండి నువ్వు వేరైపోకూడదు. అప్పుడు వరకు అబ్రహాంతో ఉన్న లోతంట పచ్చగా ఉన్నాడంట. ఎందుకని? ఎవరితో సహవాసంలో ఉన్నాడు? అబ్రహాముతో సహవాసంలో ఉన్నంత కాలం లోతు ఏమయ్యాడంట తెలుసా? పచ్చగా ఉన్నాడంట. వేరైపోయి ఆ పచ్చగా ఉన్న ప్రదేశానికి నేను వెళ్ళాలి అనుకున్నాడు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. నువ్వనుకుంటున్నావు నాకు సంఘంతో పని లేదు, నాకు సేవకులతో పని లేదు, నాకు వాళ్ళతో పని లేదు, నాకు ఆత్మీయ సహోదరులతో పని లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. తప్పు తప్పు తప్పు. నువ్వు సహవాసంలో నిలిచిన దానిగా ఉండాలి, సంఘంలో నిలిచిన దానిగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ బాధ వచ్చినా, సేవకులే నిన్ను సూటిగా ఏదైనా ప్రశ్న వేసినా నువ్వు దేవునిలో నుండి తొలగిపోకు. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు తెలుసా? దేవుని ముఖ దర్శనాన్ని చేయడానికి వస్తున్నావు. ఎవరి ముఖ దర్శనం?
దేవుని ముఖ దర్శనం చేయడానికి, సేవకులను చూడడానికి రావట్లేదు, నీ పక్కన ఉన్న సహోదరుని చూడడానికి రావట్లేదు, నీ ఇరుగు పోలిన వారితో నువ్వు రావట్లేదు. నువ్వు దేవునికి కొరకు వస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని కొరకు మాత్రమే ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. ఏ కష్టమైన, ఏ నష్టమైన, ఏ బాధ అయినా, ఏ శోధనైనా, ఏ ముందైనా నువ్వు ఎవరి నుంచి తొలగిపోకూడదు తెలుసా? దేవునిలో నుండి నువ్వు తొలగిపోకూడదు. నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి తెలుసా? శ్రేష్టమైన ఫలాలు అంటే మధురమైన ఫలాలు ఇచ్చే చెట్టుగా నువ్వు ఉండాలి. నీ చెంతకి, నీ నీడకు వచ్చిన వారందరికీ కూడా నువ్వు సమాధాన పరిచే బిడ్డగా ఉండాలి. ఎలా ఉండాలి? అక్క, మా భర్త ఈ రోజు వచ్చి నన్ను బాగా కొట్టాడు అనుకో, కొట్టాడు, నా కుటుంబం ఇలాగ అయిపోయింది ఏంటి అంటే ఇంకో 4 మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని విడగొట్టే వారంగా మనం ఉండకూడదు. ఏమవకూడదంట? ఇంకో 4 మాటలు జత చేసి చక్కగా ఆ కుటుంబాన్ని మనము కట్టే వారంగా ఉండాలి. ఎలా ఉండాలంట? కట్టే వారంగా ఉండాలి. ఏదైనా సమస్యతో ఇద్దరు వచ్చి నీ దగ్గర గొడవ పెట్టుకుంటున్నారనుకో, వారిద్దరిని సమాధాన పరిచేవారుగా నువ్వు ఉండాలి. కానీ వారిద్దరి మధ్య ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, చాడీలు చెప్పి, చెప్పుడు మాటలు చెప్పి, అసూయ మాటలు చెప్పి వారి మధ్యన బాధము తెచ్చేవారుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి. నువ్వు సమాధాన పరిచే బిడ్డగా ఉంటే నువ్వు దేవుని కుమారునిగా మార్చబడతావు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. నువ్వు నీ జీవితంలో మొవ్వ వేసే కార్యాలు అనగా ఫలింపు కలిగిన కార్యాలు, నీ జీవితం ఆత్మ ఫలాలతో నింపబడాలన్నా, నీ కుటుంబం శ్రేష్టమైన ఫలాలతో నింపబడాలన్నా, ఆత్మ ఫలాలు మీ కుటుంబంలో ఉబుకుతుంటూ రావాలి అనుకున్నా నువ్వు ఖర్జూర వృక్షము వలె, నీతి మంతుల వలె మీరు జీవించుదురుగాక. ఈ వాక్యం మీ జీవితాలలో 100 ఫలాల కార్యము చేయునుగాక. తీర్మానం చేసుకోండి. ప్రభు సన్నిధిలో మోకరించండి. అందరూ ఈ సమయంలో మోకరించండి. ప్రభా, ఖర్జూర వృక్షము వలె నేను మొగ్గ వేస్తాను నాయన. చల్లగున్నాయా? ప్రార్థన చేసుకోండి. ప్రభా, యేసు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను. కానీ మొవ్వ వేసిన కార్యాలు నా జీవితంలో లేవు నాయనా. ఇక మీదటనైనా ప్రభా, నేను మొవ్వ వేయబడాలి నాయనా, నేను ఫలించాలి నాయనా, నేను నీలో పుష్పించాలి నాయనా, నేను అనేక మందికి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి నాయనా. రాజా, నన్ను కనికరించు ప్రభు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురన్నావు నాయనా. నీతిమంతులుగా మేము జీవించాలి నాయనా. రాజా, నీకు స్తోత్రాలు ప్రభా. దైవమాతం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరా స్వరూపుడా, నీకు వందనాలు ప్రభా. నీకు రాజాది రాజా, ప్రభువులకు ప్రభా, నీకు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ దినం నాతో మాట్లాడిన దేవుడు ప్రభా, నీతి మంత్రాలుగా జీవిస్తున్నాను కానీ ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. మొవ్వ వేయలేకపోతున్నాను ప్రభా, మొవ్వ వేయలేకపోతున్నాను నాయనా. రాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక మీదటనైనా నాయన స్థిరముగా నేను మీ సన్నిధిలో నిలబడతాను ప్రభా. అయ్యా తండ్రి, ఏమి ఉన్నా లేకపోయినా ప్రభా, నీలో నేను ఆనందిస్తాను ప్రభా. ప్రార్థన చేసుకోండి. రాజా, నీకు వందనాలు.
స్తోత్రములు ప్రభా, స్తోత్రములు. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఒక్క కన్నీరు కొట్టైనా ప్రభు సన్నిధిలో విడిచండి. ఒక్క కన్నీరు కొట్టైనా నువ్వు దేవుని సన్నిధిలో విడవగలిగితే ఆయన నిన్ను కన్నీళ్ళని చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీతి మంతురాలుగా నేను జీవించిన నేను ప్రభా నీ కొరకు ఫలిస్తాను ప్రభా, నీ కొరకు నిలబడతాను నాయన. నా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా అయ్యా నీలో నేను ఆనందిస్తాను ప్రభా. ఎటు పోయినా శ్రమ పడినా నీలో నుండి మాత్రం నేను తొలగిపోను నాయన. నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నుండి నేను తొలగించుకోను ప్రభా. ఎన్నో విషయాల్లో నేను తొలగిపోయాను ప్రభా. నీకు విరోధమైన కార్యాలు చేసిన తొలగిపోయాను ప్రభా. అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభా నీకు స్తోత్రాలు. ఏ విధము చేతలేను ప్రభా, కార్యము చేయగలిగిన దేవా నీ వైపు నేను మోకరిస్తున్నాను ప్రభా. నా కుటుంబం కట్టవగాలి, నా పిల్లల కట్టవగాలి నీ సన్నిధిలో ప్రభా. అయ్యా ఖర్జూర వృక్షములలో నాయనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ప్రార్థనలో, విశ్వాసంలో, కన్నీటి ప్రార్థన జీవితంతో నేను నింపబడాలి ప్రభా. నా తలరాతి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు హస్తం నీకు తోడుగా ఉంది. నిన్ను వెళ్ళగా నడవబోతుంది. నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతుంది. నిజంగా ఒక పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థనలు ఇది చేసుకోగలిగితే కనుక దేవుడు గొప్ప కార్యాలు మొదలైన కార్యాలు చేయను గాక. తన జీవను నడిపి అనుసైనాను అందరికీ అనుసైనాను నా వారికి మరచిపోవునా నా ప్రతి మారిపోవునా నా స్థితి మరచిపోవునా నా ప్రతి మారిపోవునా నా స్థితి ప్రేమించని వారి ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసు గాయపరచగా ప్రేమించని వారి ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసు గాయపరచగా అందరికీ అనుసరించే వాళ్ళు
అలసైపోయే వారికి అలసైపోయేవారు బాధపడకు, నిన్ను ప్రేమించే నీ దేవుడు నీ పక్షాన ఉన్నారు. అలసైనాను నా వారికి, అలసైనాను నా వారికి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. నుంచి మారాలని ప్రార్థన చేస్తే ప్రేమించే వారి పని నువ్వు ప్రేమించుతున్నావు, ప్రేమిస్తున్న యేసయ్య మనసును గాయపరుస్తున్నావు. ఆయన వైపు నువ్వు ప్రేమ చూపగలిగితే ఆ ప్రేమించే దేవుని జీవితంలో వేసే కార్యాలు చేస్తాడు. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. ఆయన ప్రేమ చూపకపోతే మనకు బ్రతుకు లేదు. ఆయన కృప చూపకపోతే మనం ఈ దినం ఇలా నిలబడలేము. ఆయన ప్రేమకు ఆయన కృపకు మనం అందరము కూడా ఏమిచ్చినా ఆయన రుణము మనము తీర్చుకోలేని వారము. నిజముగా దేవుని సన్నిధిలో ఒక్క బొట్టు కన్నీరు కాల్చి నీ పశ్చాత్తాపముతో ప్రార్థన చేసుకోగలిగితే ఈ దినము నీ ప్రార్థనను చూసి దాటి వెళ్ళేదోళ్ళు కాడరా. నిన్ను నీతి మంత్రులుగా మార్చి నువ్వు వేసే కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో చేయునుగాక, చేయునుగాక, చేయునుగాక. తండ్రి, ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి నాయన. ఒక్కసారి ప్రభా, ఒక్కసారి వీరి ప్రార్థన అంగీకరించండి నాయన. అంగీకరించి వీరి పక్షాన కార్యాలు చేయండి. దేవుని విషయంలో అలాగన మీ జీవితాలు మొవ్వవేయబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి నమ్మదగిన నామముకు స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, ఈ దినాలు నీ దాసురాలైన నాయనను బలపరిచి ఈ రీతిగా ప్రభా మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గవేస్తారన్నావు ప్రభా. ఈ బిడ్డలు మొగ్గవేయబడాలి అని అంటే ఎలా జీవించాలో ఖర్జూర వృక్షాన్ని మా ఎదుట ఉంచి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. స్థిరమైన వారిగా నీ సన్నిధిలో ఉండాలని, యెహోవాను ఆనందించే వారిగా నీ సన్నిధిలో ఉండాలని, ఏది ఏమైనప్పటికీ భూసంబంధమైన వ్యక్తులుగా కాకుండా పరసంబంధమైన వ్యక్తులుగా జీవించాలని అయ్యా, ఏటి పేరున శ్రమపడినా ఇదికింపబడిన వారిగా ఉండకుండా ప్రభా నీలో నుండి తండ్రి వేరుపారి జీవితాలు మీరు ఉండకూడదని ప్రభా అయ్యా, శ్రేష్టమైన ఫలాలు ఈ కుటుంబాలు ఇవ్వాలని నాయన, సమాధాన పరిచయలుగా మీరు ఉండాలని ప్రభా వీరితో నువ్వు మాట్లాడిన మాటల బట్టి నీకు స్తోత్రాలు. మీరు జీవితాలలో ప్రభా ఇవి నీరు కట్టి ఫలించునుగాక, నీరు కట్టి ఫలించునుగాక. మంచి నేలను పడిన విత్తనాలుగా ప్రభా పుష్పించి ఫలాలు ఇచ్చే కుటుంబాలుగా ఈ కుటుంబాలు మార్చబడలాగా కార్యాలు జరిగించండి. ఈ 30 దినాల ప్రార్థన ద్వారా మీరు ఇంకా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడి నీతి మంతుల వలె ఖర్జూర వృక్షము వలె మొగ్గవేయబడుదురుగాక. అట్టి కృప వీరందరికీ అనుగ్రహించమని ఈ సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచిన ప్రతి ఒక్క బిడ్డ కనికరించి వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయమని నమ్మనీయం తగ్గించుకుంటూ ఇక్కడ పరిచర్య చేస్తున్న నా తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఇంకా మీ పరిచయంలో బాహుబలమైన పాత్రగా వాడుకొని వారికి విరోధంగా లేగిస్తున్న ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరిచి వారి పక్షాన మీరుండి కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.